హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగులో. సో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకుంది ఎక్సెల్ VBAలో డూ వైల్ లూప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది డూ అంటిల్ లూప్ అనమాట. సో డూ వైల్కి డూ అంటిల్కి డిఫరెన్స్ ఏంటిదంటే, డూ వైల్ అన్నప్పుడు ఒక కండిషన్ ట్రూ ఉన్నంతసేపు లూప్ రన్ అవుతుంది. డూ అంటిల్లో ఒక కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు లూప్ ఆగిపోతుంది. అంటే ఒక కండిషన్ ఫాల్స్ ఉన్నంతసేపు రన్ అవుతుంది అన్నమాట. సో రెండు ఆపోజిట్ అనమాట. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ వైల్, డూ అంటిల్. ఓకే, సో ఇదేంటంటే రన్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇదేమో రన్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, కమ్ అవుట్ ఆఫ్ లూప్ అంటే లూప్లో నుంచి బయటికి ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, సో దీంట్లోనేమో ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ లూప్. ఓకే, సో డూ అంటిల్ అనే దాంట్లో ఏంటంటే మనకి ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు పని జరగాలి. ఒకసారి ట్రూ అయిందనుకో ఆ పని జరగదు, ఆ రిపిటేటివ్ టాస్క్ జరగద్దు అనమాట. దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయాలి, లూప్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. కానీ డూ వైల్ అలా కాదు. డూ వైల్ ఏంటంటే ఆ కండిషన్ ట్రూ ఉన్నంతసేపు మనకి లూప్లో ఉన్న పని జరుగుతూనే ఉండాలి. ఒకసారి ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయిందంటే ఆ లూప్లో నుంచి బయటికి రావాలి. సో రెండు క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తాయి. బట్ కండిషన్ని మనం రాసుకునే విధానాన్ని బట్టి రెండిట్లో ఏదైనా ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. రెండుతోని ఒకే పని కూడా వర్క్ అవుతుంది. సో ఈ రెండు చేసే పనులు డూ వైల్లో చేసే వరకు డూ అంటిల్లో కూడా చేసుకోవచ్చు, డూ అంటిల్లో చేసే వరకు డూ వైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే నాకు తెలిసి మీకు డూ అంటిల్ అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇంకా. సో మన VBA కోడ్ చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఫర్ నెక్స్ట్ అని పెట్టాను, డూ వైల్ పెడతాను. సారీ, డూ అంటిల్. ఓకే, డూ అంటిల్. సో డూ అంటిల్లో మనకి నేను రాసిన వేరియబుల్స్ డిక్లరేషన్ వచ్చి వర్క్ బుక్, TB యాజ్ వర్క్ బుక్ అండ్ దెన్ వర్క్ షీట్. దాని తర్వాత 2 వేరియబుల్స్కి వాల్యూస్ పాస్ ఆన్ చేశాను. ఇక్కడ వచ్చి సేమ్ యాక్చువల్లీ డూ వైల్లో కూడా నేను సిమిలర్ ఎగ్జాంపులే యూజ్ చేశాను. ఇక్కడ కూడా సిమిలర్గానే యూజ్ చేసుకుంటున్నా. అండ్ షీట్ రేంజ్ D8 డాట్ సెలెక్ట్. సో ఈ సెల్ని సెలెక్ట్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ బై మిస్టేక్ మన కర్సర్ కింద ఎక్కడ ఉన్నా కానీ ఈ సెల్ని సెలెక్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, అండ్ దెన్ తర్వాత ఇది డూ అంటిల్ లూప్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఉన్న 2 కోడ్ లైన్స్ ఈ కండిషన్ ఫాల్స్ ఉన్నంతసేపు రన్ అవుతుంది అనమాట. ఓకే, సో కండిషన్ ఏం రాశానంటే యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఎండ్. సో ఈ సెల్లో ఉన్న వాల్యూ ఎండ్కి ఈక్వల్ అవుతే లూప్లో నుంచి బయటికి రా. ఎండ్ అనేది ఎక్కడ ఉంది? 21 సెల్లోనే ఉంది. సో ఈ 21 సెల్కి వచ్చేంతసేపు ఇది లూప్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట మనకి. ఫైన్. సో ఇప్పుడు F8 తోని మనం VBA కోడ్ని స్టార్ట్ చేద్దాం. F8. సో యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఎండ్. సో ఇది ఫాల్స్ కాబట్టి మనకి ఈ 2 లైన్స్ రన్ అవుతాయి ఇప్పుడు. సో చూసారు కదా, ఈ కండిషన్ ఫాల్స్ ఉన్నంతసేపు. సో ఇప్పుడు యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ వచ్చి 4 ఈక్వల్ టు ఎండా కాదు, అందుకే మళ్ళీ ఈ కండిషన్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేశానంటే సేమ్ డూ వైల్లో లాగానే ఆఫ్సెట్ టు నెక్స్ట్ సెల్ పెట్టాను. సో దట్ ఎవ్రీ టైం మనకి నెక్స్ట్ సెల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా అది ఎండ్ సెల్కి కూడా వెళ్తుంది. మీకు చూపిస్తా ఇప్పుడు. సో 13 అప్డేట్ అయింది. సో D20లో ఉన్నాం ఇప్పుడు. మళ్ళీ ఆఫ్సెట్ వల్ల ఇప్పుడు D21కి వెళ్ళాము. ఈ లూప్ అనేది జస్ట్ పైనకి పుష్ చేస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చినాక యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఎండ్ అన్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎండ్. సో ఇప్పుడు లూప్లో నుంచి బయటకు వచ్చేసింది. డన్. సో నాకు నెంబర్స్ ఉన్న వాల్యూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ చేంజ్ అవ్వాలి, అది రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయింది. ఎప్పుడైతే ఎండ్కి రీచ్ అయిందో నా లూప్లో నుంచి బయటకు వచ్చేసింది నా మ్యాక్రో. ఓకే, సో ఇది డూ అంటిల్ లూప్ అనమాట. అంటిల్ సర్టన్ కండిషన్ ఈస్ ట్రూ ద లూప్ ఈస్ గోయింగ్ టు రన్. సో దీనికి కూడా మీకు చిన్న ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ పెట్టాను, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ వెహికల్ నేమ్స్ పెట్టాను. సో వెహికల్ నేమ్స్ కార్, బస్, జీప్, సైకిల్, వ్యాన్. సో ఎప్పుడైతే లారీ వస్తుందో లూప్ ఆగిపోవాలి. లారీ అనే వర్డ్ రాగానే లూప్ నుంచి బయటకు వచ్చేసాలి. అక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు VB రెడ్.
అండ్ వన్స్ రీచ్డ్ టు లారీ స్టాప్ ద లూప్. అది రిక్వైర్మెంట్. ఓకేనా? సో ఇది వర్క్ బుక్ని మీరు డిస్క్రిప్షన్లో యాజ్ ఇట్ ఈస్ పాత వీడియోస్ లాగానే మీరు లింక్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.